బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత వడగాల్పులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం సాగర తీరం నుండి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వేడి గాలులు వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా హై అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. నిన్న అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అత్యంత వేడి వాతావరణం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, చిత్తూరు, అలాగే కర్నూలు ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్నాను. ఇది అత్యంత రద్దీ అయిన మా ప్రదేశం. ఎందుకనంటే ఇక్కడ కలెక్టరేట్, హాస్పిటల్స్, విశాఖ కేజీహెచ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా చాలా జనసాంద్రత ఉండే ప్రాంతం. ఇది చాలా అత్యంత రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. కానీ ఎండల తీవ్రతతో అసలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. చాలా పలుచుగా మాత్రమే జనాలు బయటకు వస్తున్నారు. ఎండల తీవ్రత అంతా అత్యధికంగా కొనసాగుతుంది అన్నది చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకనంటే నిత్యం ఎంతో రద్దీగా ఉండే విశాఖ కలెక్టరేట్ జంక్షన్, కేజీహెచ్ జంక్షన్, అలాగే బీచ్ రోడ్, ఇటు ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా కూడా ఇది కనెక్టివిటీ రోడ్. ఇక్కడ ఇంత తక్కువ జనాభా కనిపిస్తుంది అంటేనే ఎండల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా 44 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల పాటు ఇదే ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక హైయెస్ట్ టెంపరేచర్స్ ప్రకాశం జిల్లాలో నమోదు కాగా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ రోజు ఉత్తరాంధ్ర అంతా కూడా అత్యంత వేడి వాతావరణం ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకి అప్రమత్తం అవ్వాలని సూచనలు చేశారు. అలాగే కొంతమందికి ఫోన్స్ ద్వారా మెసేజెస్ కూడా, అలర్ట్ మెసేజెస్ కూడా పంపించడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్రతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతం నుంచి వచ్చే పొడి గాలుల తీవ్రత వలన ఎండల తీవ్రత మరింత పెరిగి హ్యూమిడిటీ శాతం కూడా పెరుగుతుంది. దీంతో ఉక్కపోత వాతావరణంకి గురై డీహైడ్రేట్ కి ఎక్కువగా గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి వృద్ధులు, అలాగే మహిళలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వేడి గాలుల తీవ్రత ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా కొనసాగుతుంది. ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖ.